ఇక ఏపీలో మద్యం వ్యాపారులు ఆందోళనకు దిగారు. మద్యం కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేమంటున్నారు మద్యం షాపుల యజమానులు. అంతేకాదు కమిషన్ పై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లను ఆపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. నిన్న కడపలో మద్యం వ్యాపారులు సమావేశమై అంశాలపై చర్చించారు. మద్యం షాపుల టెండర్ కి ముందు ప్రభుత్వం ప్రకటించిన 20% కమిషన్ ఇస్తే తప్ప షాపులు నడపలేమంటూ క్లియర్ కట్ గా చెప్పేశారు. 2 నెలలకు కట్టాల్సిన ఫీజులు ముందుగానే కట్టించుకుంటున్నారని తెలిపారు. టెండర్ సమయంలో ప్రభుత్వం ఇస్తామన్న కమిషన్ ఇవ్వాలంటూ ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు మద్యం వ్యాపారులు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 9.5% మార్చాలని అన్నారు. ఈ నెల 5వ తేదీన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీసు ఇవ్వనున్నట్లుగా మద్యం షాపుల యూనియన్ నేతలు ప్రకటించారు. అయితే ఈ నెల 14వ తేదీలోపు కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని హెచ్చరించారు. అంతేకాదు జనవరిలో కట్టాల్సిన లైసెన్స్ ఫీజులు కూడా చెల్లించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక లిక్కర్ వ్యాపారుల ఆందోళనకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాము ఇటు లిక్కర్ షాపుల యజమానులైతే ఆందోళనకు దిగుతున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనుకోవచ్చు? ప్రభుత్వం వారితో చర్చలు జరిపిందా శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారుల ఆందోళన కొనసాగుతుంది. అంటే ఆందోళన కాదు, ఏదైతే ప్రభుత్వం మద్యం షాపులకు సంబంధించి ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకి విక్రయించకూడదని చెప్పి నిన్న జీవో విడుదల చేసింది. మరొక వైపు 9.5% మాత్రమే మద్యం వ్యాపారులు కమిషన్ ఇస్తంతో ఈ నేపథ్యంలో కూడా మద్యం వ్యాపారులు చాలా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే గత 2 నెలల క్రితంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం వ్యాపారులు ఏపీసీఎస్కి ఒక లేఖ రాయడం జరిగింది. మీరు చెప్పిన విధంగా 20% పైగా కమిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరటం జరిగింది. బ్రాండెడ్ కంపెనీలు సంబంధించి కొంచెం తగ్గినా కానీ రెగ్యులర్గా 20% కమిషన్ ఇవ్వాలని చెప్పి ఏపీసీఎస్కి ఒక వినతి పత్రం ఇచ్చారు, లేఖ కూడా రాశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో నిన్న కడప జిల్లాకి సంబంధించి కూడా మద్యం వ్యాపారులు కూడా ఒక సమావేశం అవడం జరిగింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకోవట్లేదు. ఈ నెల 14వ తేదీ కల్లా కమిషన్ వ్యవహారంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి, లేకపోతే కనుక జనవరిలో తీసుకోవాల్సిన కొత్త లైసెన్స్ రెన్యువల్ ఫీజుకు సంబంధించి కానీ అలాగే డిసెంబర్ చివరి నాటికి మద్యం కొత్తగా కొనుగోలు కానీ జరపమని చెప్పి వారు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మద్యం వ్యాపారులతో రానున్న 1-2 రోజుల నుండి చర్చలు జరిపి వారు పడుతున్న ఇబ్బందులు సాధక బాధలపై ఒక అభిప్రాయాన్ని తెలుసుకొని దానిపై కూడా మద్యం వ్యాపార సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం వ్యాపారులకు సంబంధించి గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారం కనుక ఒక షాప్ ఉంటే కోర్టు వేసాడు అవ్వచ్చు, కానీ ప్రస్తుతం మద్యం వ్యాపారం ఒక షాప్ తీసుకుంటే మాత్రం అప్పులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి వ్యాపారులు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మానవీయ కోణంలో తమను ఆదుకోవాలి, తాము ఎటువంటి డిమాండ్ చేయట్లేదు, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ఎంఆర్పీ రేట్లకి తాము మధ్య క్రయ విక్రయాలు జరుపుతాం, కానీ ప్రభుత్వం చెప్పిన విధంగా 20% కమిషన్ ఇవ్వాలనేది వారి ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి రానున్న 10 రోజుల్లోనే ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా మనకైతే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరొక వైపు మద్యం వ్యాపారులకు సంబంధించి కూడా 14వ తేదీ వరకు అల్టిమేట్ జారీ చేశారు. ఆ తర్వాత జనవరిలో కొనుగోలు చేయమని చెప్పి మరొక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీలోపే మద్యం వ్యాపారులతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. ఓకే శివ, థ్యాంక్ యూ.